వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉండి సహకరించాలని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అధికారులు నాయకులను కోరారు. శనివారం సాయంత్రం విడవలూరు మండలంలోని వావిళ్ల గ్రామ రహదారి వద్ద ధాన్యం సేకరిస్తున్న ప్రాంతాన్ని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులు, రైస్ మిల్లర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులకు లారీలు, గోనె సంచులు వంటి సదుపాయాల లోపం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ధాన్యం కొలతలు, సేకరణ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. రైతుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రైతులు వివరించిన సమస్యలపై అక్కడికక్కడే జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైస్ మిల్లర్లు, రైతుల మధ్య సమన్వయం కల్పించడంలో సొసైటీలు, అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. దానికి అనుకూలంగా వాళ్ళ పని వాళ్ళని చేసుకోనండి, మీరు అడ్డాలు పోవద్దు, సరేనా? సొసైటీ నుంచి ఏ ఒక్కరు కూడా అడ్డాలు బాగూడదు. నాయకులు చెప్తున్నాను, వాళ్ళ పనిని వాళ్ళని చేసుకోనండి సక్రమంగా. ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి. వాళ్ళకేదో కొంచెం గోతాలు తక్కువైతే అవి కూడా చేస్తున్నారు. వీళ్ళు అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎంపీఆర్ అనే వాళ్ళు 10 లారీలంట గోతాలు ఇవ్వట్లేదంట. ఇక్కడ సీఈఓ గారు వాళ్ళంతా ఉన్నారు, సొసైటీ సీఈఓ. హైదరాబాద్ లోని జియాగూడలో లైసెన్సులు లేకుండా అపరిశుభ్రమైన ప్రాంతాల్లో సమోసాలు తయారు చేస్తున్న యూనిట్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. కుళ్లిన గుడ్లు, పదే పదే మరిగించిన నూనెను ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా సమోసాలను తయారు చేస్తున్నట్లు తేలింది. సమోసాలు తయారు చేస్తున్న అబ్దుల్ రషీద్ ను అదుపులోకి తీసుకుని 5 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఆహార కల్తీ, అక్రమ తయారీ కేంద్రాలపై నిరంతరం నిఘా ఉంటుందని, ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి ప్రజారోగ్య రక్షణలో భాగస్వాములు కావాలని టాస్క్ ఫోర్స్ పోలీసులు కోరారు. ఘజియాబాద్ లో గూఢచర్యం చేస్తున్న మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో వీరి సంఖ్య 15కు చేరింది. అరెస్ట్ అయిన వారిలో 5 మంది మైనర్లున్నారని పోలీసులు తెలిపారు. వీరికి పాకిస్తాన్ తో సంబంధం, వెలుగులోకి రెడ్ ఫోర్ట్ పేలుడు సూత్రధారి సోహెల్ తోనూ సంబంధం ఉన్నట్లు తెలిపారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ